ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఇది సమస్య, ఇది తాత్కాలికం. ఒక డిప్రెషన్ ఒకటే తెలుసు మనకి. హౌ డు యు నో అసలు ఇతర రకాల సమస్యలు? మారుతున్న మనస్తత్వంతో మారుతున్న మనకి మెంటల్ హెల్త్ ఇష్యూస్ కూడా చాలా మట్టుకు పీపుల్ బిలీవ్ మా హస్బెండ్ సెకండ్ వైఫ్, అదిగో ఎవరు నన్ను చంపేయడానికి. డిజార్డర్స్ పూర్తిగా నయం అవుతాయా అండి? శరీరం అన్న మనసన్న ఇప్పుడు షుగర్ వస్తే బైపోలార్కి ఎలా ఉంటాయి డాక్టర్ పూర్ణిమ గారు? అంటే సిమ్టమ్స్ కానీ సైకిల్స్ కానీ ఎలా ఉంటాయి? ఎక్కువ ఆనందం, ఎక్కువ దుఃఖమా, లేకపోతే ఎలా? వాట్ ఈస్ ఇట్ యాక్చువల్లీ? నార్త్ పోల్ సౌత్ పోల్ లాగా. దట్స్ వారాల తరబడి దెల్ బి ఎక్స్ట్రీమ్లీ. హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. మానసిక వ్యాధి అంటే ఏంటి? ఇదివరకు దానికి ఒక బుకిష్ డెఫినేషన్ ఉండేది. ఇవాళ మనం చూస్తే చాలామందికి ఏదో విధమైన మానసిక ఇబ్బందులు, సమస్యలు కలగడం, తద్వారా దానికి తీవ్ర రూపం దాల్చిన పరిస్థితుల్లో సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళడం మనం ఎక్కువగా చూస్తున్నాం. యంగ్స్టర్స్లో, మ్యారీడ్ కపుల్స్లో, వర్కింగ్ ప్రొఫెషనల్స్, ఒకళ్ళు కాదు అందరిలో. సో ఇవాళ మనం అసలు హౌ డు యూ డిఫైన్ మెంటల్ ఇల్నెస్, దానికి ఎప్పుడు పరిష్కారాలు వెతుక్కోవాలి? వీ హ్యావ్ విత్ అస్ వెరీ ఎమినెంట్ సైకియాట్రిస్ట్, ధృతి వెల్నెస్ సెంటర్ వ్యవస్థాపకులు, అందరికీ చాలా సుపరిచితులు అండ్ వెరీ ఫ్రెండ్లీ అండ్ కంపాషనేట్ డాక్టర్ పూర్ణిమ నాగరాజ గారు. డాక్టర్ పూర్ణిమ, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ అండి. మీరు మిమ్మల్ని చూస్తేనే సగం ఇబ్బందులని పోతాయి అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, సైకియాట్రీ చాలా వాస్ట్ సబ్జెక్ట్. మీరు రకరకాల కేసెస్ చూసుంటారు. ఇది సమస్య, ఇది తాత్కాలికం. ఒక డిప్రెషన్ ఒకటే తెలుసు మనకి. హౌ డు యు నో అసలు ఇతర రకాల సమస్యలు? డెల్యూషన్స్ ఉండొచ్చు, ఆబ్సెషన్ ఉండొచ్చు, రకరకాల సమస్యలు. దీని గురించి చెప్పండి, ఇప్పుడు ఎందుకు పెరుగుతుందని. సో ఫస్ట్ థింగ్ ఏంటంటేనండి, ఇప్పుడు సమాజం మనకి మారుతున్న సమాజం. ఇట్స్ లైక్ రివర్ అనమాట, అది ఫ్లో అవుతూనే ఉంటుంది. సో 10 years బ్యాక్ నేనున్నట్టు ఇవాళ నేను లేను, అట్లాగే మీరు కూడాను. సో అట్లాగే మారుతున్న మనస్తత్వంతో, మారుతున్న సమాజంతో మనకి మెంటల్ హెల్త్ ఇష్యూస్ కూడా కొన్ని రెట్టింపులోకి వస్తాయి, కొన్నేమో దే బికమ్ ఇన్కాన్సిక్వెన్షియల్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నారు డిప్రెషన్. ఇప్పుడు డిప్రెషన్లో కూడా వివిధ రకాలు ఉన్నాయి. అట్లాగే యాంగ్జైటీ, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్, ఇకపోతే ఇంకా మోర్ సీరియస్ సైకాట్రిక్ సిండ్రోమ్స్, ఇప్పుడు స్కిజోఫ్రీనియా కానివ్వండి, బైపోలార్ డిజార్డర్ కానివ్వండి, అండ్ పర్సనాలిటీ డిజార్డర్స్. అంటే ఇది మానసిక రుగ్మత కాదు కానీ మెంటాలిటీలో ప్రాబ్లం అనమాట, మెంటాలిటీ రుగ్మత. సో ఇదొక ఎంటైర్లీ డిఫరెంట్ బాల్ గేమ్ అనమాట. సో ఇవన్నీ చూస్తే దిస్ ఆల్ కాన్స్టిట్యూట్స్ మెంటల్ హెల్త్ ఇష్యూస్. అవును. సో ఎక్కడైనా సరే, ఒక రిలేషన్షిప్లో కానివ్వండి, ఏ రంగంలోనైనా సరే, మన అంటే పర్సనల్ లైఫ్లో కానివ్వండి, లేకపోతే వర్క్ లైఫ్లో కానివ్వండి, ఎక్కడో అక్కడ ఒక డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఎవరికన్నా అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ ఉందనుకోండి, చేతులు పదే పదే కడుగుతున్నారు, లేకపోతే డిస్టర్బింగ్ థాట్స్ వస్తున్నాయి. వాళ్ళు ఏమీ చేయకపోయినా సరే, బయటికి విజిబుల్గా లేకపోయినా సరే, డిస్టర్బింగ్ థాట్స్, రెపిటేటివ్ డిస్టర్బింగ్ థాట్స్ వస్తున్నాయి. సో ఒక రోజంతా పాడైపోతుంది, ఎందుకంటే ఆ థాట్స్ తోటి మనం ఏమీ చేయలేము. ఒక జాబ్ మనం సర్కమ్స్పెక్ట్గా చెయ్యాలంటే కూడా అవ్వదు. సో ఇట్స్ డిస్టర్బింగ్. ఇప్పుడు ఒక రిలేషన్షిప్లో కూడా పదే పదే పిల్లల్ని ఇదిగో చేతులు కడుక్కో, లేకపోతే ఇదిగో అది క్లీన్గా లేదు, ఇది క్లీన్గా లేదు అని మనమే కాకుండా పిల్లల చేత కూడా చేయించినప్పుడు ఇంట్లో ఒక వాతావరణం అనేది స్పాయిల్ అయిపోతుంది. అవును. దెర్ ఆర్ సమ్ పీపుల్ అంటే సస్పిషన్స్, మీరు అన్నట్టు డెల్యూషన్స్, ఫాల్స్ బిలీఫ్, అది అంటే అది లేని సిచ్యువేషన్. సో చాలా మట్టుకు పీపుల్ బిలీవ్ మా హస్బెండ్ సెకండ్ వైఫ్ చేసుకున్నారేమో, లేకపోతే ఎవరో ఒకళ్ళు అఫేర్ ఉందేమో, ఇట్లాంటి థాట్స్. ఇట్లాంటివి కాకుండాను అదిగో ఎవరు నన్ను చంపేయడానికి చూస్తున్నారు, ఐ ఫీల్ దట్ అందరూ నన్నే చూస్తున్నారు, నా గురించే మాట్లాడుతున్నారు. సో లెవెల్ ఆఫ్ డిస్కంఫర్ట్ వచ్చేసి ఇప్పుడు అందరూ ఏమీ లేదు కదా అని అంటారు. కొందరేమో వాళ్ళంతా వాళ్ళు మాట్లాడుకుంటుంటారు. దట్స్ కాల్డ్ హాలుసినేషన్స్. అది ఒక ఫాల్స్ పర్సెప్షన్, అది కూడా ఒక ఫాల్స్ పర్సెప్షన్ అనమాట. సో ఎవరో మాట్లాడినట్టు వినిపిస్తుంది, యాక్చువల్ హ్యూమన్ వాయిసెస్ వినిపిస్తాయి. సో దే ఫీల్ దట్ ఆ వాయిస్తో మాట్లాడుతూ ఉంటారు. సో ఎవరితో మాట్లాడుతున్నావు అంటే సడన్లీ నేను ఫలానాతో మాట్లాడుతున్నాను అంటారు. దట్ పర్సన్ ఆర్ డజంట్ ఎగ్జిస్ట్ అనమాట. అంటే ఇవన్నీ ఎపిసోడిక్గా వస్తాయా వాళ్ళకి, లేక మిగతా టైం అంతా పర్ఫెక్ట్లీ ఫంక్షనల్గా ఉంటారా? సో అన్ని రంగాల్లో ఉండదు కదండి, దే ఆర్ ఫంక్షనల్. ఇప్పుడు కొందరికి ఈ డెల్యూషన్స్ ఉన్నా సరే ఇంట్లో పనులన్నీ చేసుకుంటారు, వాళ్ళు వంట వార్పు అన్నీ చేసుకుంటారు. అండ్ లేకపోతే కొందరైతే ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ వర్క్ సక్రమంగా చేసుకుంటారు. బట్ ద మైండ్ అంటే ద థాట్ ప్రాసెస్ ఇస్ హైలీ డిస్టర్బ్. అది అలా వదిలేస్తేనండి రెట్టింపులోకి వచ్చేసేసి దెన్ ఫైనలీ దే కాంట్ వర్క్ ఆల్సో. అంటే అన్ని రంగాల్లో అది ప్రవేశించి యు ఆర్ కంప్లీట్లీ అంటే బాక్ డౌన్ బై ఈ థాట్స్ తోటి మనం లాక్ అయిపోతాం అనమాట. సో అప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి వస్తుంది. బట్ ఎర్లీ స్టేజెస్లో అసలు తెలియకుండానే ఉంటుంది. సపోజ్ అ చైల్డ్ హ్యాస్ సమ్ డిస్టర్బింగ్ థాట్స్, వాళ్ళు చెప్పే వరకు మనకు తెలియదు.
అంటిల్ ఇట్ ఎఫెక్ట్స్ దేర్ స్టడీస్, లేకపోతే స్కూల్కి వెళ్లకుండా వాళ్ళు ఏడుస్తూ కూర్చున్నారంటే అప్పుడు తెలుస్తుంది. ఎప్పుడు స్టార్ట్ అయిందమ్మా అంటే నాకు 8th క్లాస్లో స్టార్ట్ అయింది అని ఒక 12th క్లాస్ పాప చెప్పినప్పుడు పేరెంట్స్ ఆర్ ఆల్సో హెల్ప్లెస్. ఎందుకు చెప్పలేదు అంటే చెప్పలేదు అంతే. ఐ డెంట్ థింక్ ఇట్ వాజ్ సంథింగ్ దట్ ఐ వాంట్ టు షేర్ అని. సో కొన్ని సంవత్సరాల తరబడి లోపలే ఉంటాయి. అండ్ దే డిస్టర్బ్ యూ యాజ్ అ పర్సన్. అండ్ ఒక్కొక్కప్పుడు అయితే బయటికి ఈజీగా కనిపిస్తాయి. మీరు అన్నది అంటే అందరికీ ఫంక్షనల్గా తీవ్రంగా డిస్టర్బెన్స్ వస్తే తప్ప మెడికల్ ఇంటర్వెన్షన్ ఉండకపోవచ్చు. దీనిలో చాలా వరకు వాటికి అవే పరిష్కారం అవుతాయి, లేదు కౌన్సిలింగ్తో కొంత విడమర్చి చెప్పచ్చు అంటారా ఇవన్నీ? we do need medical intervention అండి. మైల్డ్ స్టేజెస్లోనైతే ఈజియర్ అంటే షార్టర్ కోర్సెస్ ఆఫ్ మెడికేషన్ కానివ్వండి, సైకలాజికల్ హెల్ప్ కానివ్వండి. ఇక కొన్ని లైక్ మైల్డ్ యాంగ్జైటీ, మైల్డ్ డిప్రెషన్, ఈవెన్ ఓసిడి మైల్డ్గా ఉన్నప్పుడు వి టేక్ దెమ్ ఫర్ థెరపీ. కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ఉంటుంది, రేషనల్ ఎమోటివ్ బిహేవియర్ థెరపీస్ ఉంటాయి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థెరపీస్ ఉంటాయి విచ్ వీ కెన్ యాక్చువల్లీ హెల్ప్ దెమ్ డీల్ విత్ ఈ ఇర్రేషనల్ థాట్స్ తోటి, లేకపోతే ఇర్రేషనల్ బిహేవియర్స్ తోటి, బిహేవియర్ థెరపీ తోటి మనం డీల్ చేయొచ్చు. ఇక కొంచెం మితిమీరింది అనుకోండి, దే మైట్ నీడ్ మెడికేషన్. ఆ మెడికేషన్ కొందరికి తాత్కాలికగానే ఉంటుంది, కొందరికేమో ఇట్ బికమ్స్ అ పర్మనెంట్ ఇష్యూ. ఇప్పుడు మీరు చెప్పిన ఈ డిజార్డర్స్ పూర్తిగా నయం అవుతాయా అండి? అంటే మెడికేషన్ ఉన్నంత కాలం బాగుంటుంది, తర్వాత మళ్ళీ వచ్చేస్తుంది, లైఫ్ లాంగ్ మెడికేషన్ కావాలని చాలా మంది భయపడతారు. ఇప్పుడు మనకి చూడండి, శరీరం అన్న మనసు అన్న ఒకటే కదండి, వి కాంట్ డిటాచ్ కదా. ఇప్పుడు షుగర్ వస్తే పోతుందండి, పోదు కదా, దాన్ని మేనేజ్ చేస్తూ ఎగ్జాక్ట్లీ. సో మనం లైఫ్ స్టైల్ చేంజెస్ కానివ్వండి, ఫ్యామిలీ సపోర్ట్ సిస్టమ్స్ కానివ్వండి, అండ్ ప్లస్ ఆఫ్ కోర్స్ మెడికేషన్, ఇవన్నీ మనం కంటిన్యూస్గా ఒక నిష్టగా మనం పాటిస్తేనే డయాబెటీస్ కానివ్వండి, హైపర్ టెన్షన్ కానివ్వండి క్లియర్ అయిపోతాయి. బట్ యూ కెన్ నెవర్ గెట్ ఆఫ్ మెడికేషన్. కరెక్ట్, రైట్. అట్లాగే మనకి ఇది కూడా మనసే కదండి, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ. సో కొన్ని రుగ్మతలకి ఇట్ ఈస్ అ లైఫ్ లాంగ్ థింగ్. అండ్ ఇప్పుడు బైపోలార్ డిజార్డర్ కానివ్వండి, ఎపిసోడిక్ వస్తుంటాయి, మధ్యలో మా టాబ్లెట్స్ బాగున్నాను కదా అని టాబ్లెట్ మానేస్తే మళ్ళీ ఒక ఎపిసోడ్ రావచ్చు. స్కిజోఫ్రీనియా వ్యాధి, ఇది ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. బైపోలార్కి ఎలా ఉంటాయి డాక్టర్ పూర్ణిమ గారు? అంటే సిమ్టమ్స్ కానీ సైకిల్స్ కానీ ఎలా ఉంటాయి? ఎక్కువ ఆనందం, ఎక్కువ దుఃఖమా, లేకపోతే ఎలా? వాట్ ఈస్ ఇట్ యాక్చువల్లీ? నార్త్ పోల్ సౌత్ పోల్ లాగా, దట్స్ వై ఇట్స్ కాల్డ్ బైపోలార్ అనమాట. సో కొన్ని వారాల తరబడి దెల్ బి ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ, ఇలేటెడ్, యూఫోరిక్, అంటే నేను అసలు ప్రపంచాన్ని కాంకర్ చేయగలను అనే ఎక్కడ లేని కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. కొందరికేమో గ్రాండియోస్ టాక్, అంటే ఐఎమ్ ద కింగ్ ఆఫ్ ద వరల్డ్, నేను నెక్స్ట్ వరల్డ్ ప్రెసిడెంట్ నేనే అవుతాను అని కొంచెం ఇర్రాషనల్గా హ్యాపీనెస్ వచ్చేస్తుంది. స్పెండింగ్ మనీ, గ్యారిష్గా డ్రెస్ చేసుకుంటారు కూడాను. అండ్ కొన్నాళ్ళు పోతే అది తగ్గిపోయి కొంచెం నార్మల్ అయిపోయి దెన్ దే గో ఇంటూ డిప్రెషన్ అనమాట. ఇంకా నేను ఎందుకు పనికిరాను, వై ఎమ్ ఐ లైవ్. బాగా తీవ్రంగా డిప్రెషన్ ఉన్నప్పుడు సెల్ఫ్ హార్మ్ చేసుకోవడము, లేకపోతే ఈవెన్ సూసైడల్ అటెంప్ట్స్, ఇవన్నీ జరుగుతుంటాయి అనమాట. సో దిస్ ఇస్ అ బైపోలార్. కొందరికి ఓన్లీ మేనియా ఉంటుంది, అంటే మేనియా అంటే మీరు అన్నట్టు ఎక్సైటెడ్ మూడ్, అది కంటిన్యూస్గా ఉంటుంది. కొందరికేమో పర్సిస్టెంట్ డిప్రెసివ్ డిజార్డర్, అంటే కంటిన్యూస్లీ లో లెవెల్ డిప్రెషన్ ఉంటుంది సంవత్సరాల తరబడి. ఇప్పుడు మీరు మేనియా గురించి చెప్పారు, సంతోషంగా ఉండు, ఇలేటెడ్గా ఉండని మనకి స్పిరిచువల్ టెక్స్ట్ అన్ని కూడా చెప్తాయి. మనకి అల్టిమేట్ గోల్ అదే అని అనుకుంటాం లైఫ్లో. వాట్ ఈస్ రాంగ్ ఇన్ బీయింగ్ ఇలేటెడ్ ఆల్ ద టైమ్? ఇస్ అంటే ఏమైనా ప్రాబ్లం ఉందా దానివల్ల? ఇలేటెడ్ అంటే దేర్ ఆర్ స్టేజెస్ ఆఫ్ ఎలిషన్. యూ కెన్ బీ, మీరు ఒక హ్యాపీ పర్సన్గా ఉండొచ్చు, కేర్ఫుల్గా ఉంటారు, దట్ ఈస్ నాట్ అబ్నార్మల్. కానీ ఒక అబ్నార్మల్ కొందరు వైలెంట్గా బిహేవ్ చేయడము, లేకపోతే రెక్లెస్గా ఉండడము, అండ్ వెరీ ఇన్అప్రోప్రియేట్గా మాట్లాడడము, ఇన్అప్రోప్రియేట్ బిహేవియర్స్, ఇది మేనియా కింద వస్తుంది అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్.